నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా నిన్న సభలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన చంద్రబాబు గారిని పొగుడుతూ మాట్లాడినటువంటి మాటలు కొందరికి నచ్చట్లేదు. దాన్ని ఈరోజు చిలువలు పలువలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న సభలో అభివృద్ధి అలాగే అవసరాల కన్నా కూడా చంద్రబాబుని ప్రధాని మోదీ అలాగే ప్రధాని మోదీని చంద్రబాబు గారు ఒకరికొకరు పొగుడుకోవడమే సరిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారిని పొగిడితే వీళ్ళకి ఎందుకు కడుపు మంట వస్తుంది? అలాగే ముఖ్యంగా మనం చూసాం, నేను టెక్నాలజీ అంటే చంద్రబాబు గారి దగ్గర నేర్చుకున్నాను, ఒక ప్రాజెక్ట్ని త్వరగా అలాగే క్వాలిటీతో పూర్తి చేయాలన్నా కూడా చంద్రబాబు గారి తర్వాతే ఎవరైనా దేశంలో అని చెప్పిన మాటలు ఇప్పుడు కొంతమంది పార్టీ వాళ్ళకి పడినట్టు కనిపిస్తోంది. మరి చంద్రబాబు గారిని ప్రధానమంత్రి గారు ఏమని పొగిడారు? అయితే ఈ మాటలను వక్రీకరించి చేస్తున్నటువంటి ప్రచారాలను ఏ విధంగా చూడొచ్చు? ఇవన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, మనం ఎన్నో సభలను చూస్తూ ఉంటాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో సభలకు వెళ్తూ ఉంటారు. కానీ నిన్న చంద్రబాబు గారిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రిని పొగిడారు అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆ ముఖ్యమంత్రి ఎంత గొప్ప వ్యక్తి అయితే ఆయన చేసే పనులు ఎంత గొప్పగా ఉంటే అలాంటి మాటలు వస్తాయి. కానీ ఆ మాటలను వైసీపీ పార్టీ వాళ్ళు చాలా వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళ బుద్ధిని? అంటే ప్రైమ్ మినిస్టరు నరేంద్ర మోడీకి గతం గుర్తుకొచ్చి ఉంటుంది. గతం గుర్తుకొచ్చి అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. గుర్తుకొచ్చి చంద్రబాబు నాయుడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అడిగినవి ఏవి నన్ను అడగట్లేదు, ఈయన ఎంతసేపటికి ఎప్పుడు వచ్చినా కానీ రాష్ట్రం గురించి అడుగుతాడు, అమరావతి గురించి చెప్తాడు, పోలవరం గురించి చెప్తాడు, అదే క్వాంటమ్ వ్యాలీ అంటాడు, అదంటాడు, ఇది అంటాడు, దానికి సహాయం కావాలండి, దీనికి సహాయం కావాలండి అని అడుగుతాడు. ఆ సహాయం ఎట్లా చెయ్యాలో కూడా ఈయనే చెప్తాడు అని ప్రైమ్ మినిస్టరు అనుకుని ఉంటాడు. అంతకుముందు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా ఈయనే కదా ప్రైమ్ మినిస్టర్, నరేంద్ర మోడీనే కదా. అంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేసేవాడు, సార్ అది కేసులు కొంచెం డిలే అయ్యేలాగా చూడండి సార్ అని, సార్ మా తమ్ముడు మర్డర్ కేసులో ఉన్నాడు సార్, మా తమ్ముడిని కొంచెం గట్టును పడేయండి సార్, ఇటువంటి కోరికలు కదా ఆయన అడిగేది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఒక వినతి పత్రం ఇచ్చేవాడు. ఆ వినతి పత్రము ఒకటే జిరాక్స్ కాపీ ఫస్ట్ ఎవరో ఒకళ్ళు తయారు చేసి పెట్టారు. దాన్నే డేటు మార్చి వెళ్ళినప్పుడల్లా ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చేవాడు. అవే ఉంటాయి అందులో మొత్తం, అవే. అసలు ఆ మ్యాటర్ కూడా మార్చేవాళ్ళు కూడా కాదు. విభజన హామీలు నెరవేర్చండి, మాకు ఇది చేయండి, మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు అని రాసింది ఒకటే కాగితం ఉంటుంది. ఆ కాగితం జిరాక్స్ పట్టుకొని 5 ఏళ్ళు తిరిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఇదండి జగన్మోహన్ రెడ్డి 22 స్కీములు ఆపేశాడు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్. ఇతను మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఆపేసిన స్కీములు 22 ఉన్నాయి. వాటికి నేను మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి అని అడుగుతాడు. పోలవరానికి ఇట్లా కాదండి ఈ విధంగా చేద్దాము అని వెళ్తాడు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తీసుకెళ్తాడు ఇంకొకసారి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసే పనులు చెప్తున్నా నేను. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి కాలువ తవ్వుతానంటాడు. అసలు కృష్ణా గోదావరి 2 నదులని అనుసంధానం చేస్తాను అంటాడు. మరి 82,000 కోట్లు నేనెక్కడ తేవాలి అని కేంద్ర ప్రభుత్వం అంటే కంగారు పడమాకండి, 82,000 కోట్లు మీరు ఇవ్వక్కర్లేదు, దాన్ని పీపీపీ మోడల్లో నేనే చేస్తాను అంటాడు. అంటే కొత్త ఐడియాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళకే సమస్య పెట్టి ఆ సమస్యకి ఈయనే పరిష్కారం చూపించి
ఫండ్స్ తెచ్చుకొని మొత్తం ఇన్ని రకాల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున, అంటే అధికారంలోకి వచ్చి ఏదో కొన్ని వేల సంవత్సరాలు కాలే, 9 నెలలు పూర్తి అయిపోయింది, 10వ నెలలోకి వచ్చి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కానీ ఇవి కానీ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాష్ట్రంలో మరి ఇట్లా జరుగుతున్నది అంటే మరి నరేంద్ర మోడీ కంపేర్ చేసుకోడా గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి? గత ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో నరేంద్ర మోడీకి తెలుసు, ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో నరేంద్ర మోడీకి తెలుసు కదా. ఆ తేడా తెలిసిన వ్యక్తి కాబట్టి మహానుభావుడయ్యా చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడు వచ్చినా రాష్ట్రం గురించి తప్ప ఇంకేం మాట్లాడు అని చెప్పి ఆయన పాత విషయాల్ని ఆయన ప్రస్తావించాడు. హైదరాబాదులో ఉండి చంద్రబాబు నాయుడు చేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన చేస్తున్న స్కీమ్లన్నీ కూడా ఈయన తెస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నేను గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి స్టడీ చేసేవాడిని. నాకు ఈయన చేసేవన్నీ కూడా చాలా కొత్త విషయాలుగా ఉండేవి, అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అని ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆ విధంగా చెప్పటం అంటే అది మామూలు విషయం కాదు. ఇది పొగడ్త కాదు, ఇది నిజం. ఆయన చెప్పింది కూడా అదే. నేను మీ అందరికీ ఒక నిజం వాస్తవం చెప్తానని చెప్పి ఈ పాయింట్ చెప్పాడు. ఇది పొగడాలంటే చంద్రబాబు నాయుడిని పొగట్టం వల్ల నరేంద్ర మోడీకి వచ్చేదేంటి? నరేంద్ర మోడీని పొగట్టం వల్ల చంద్రబాబు నాయుడికి వచ్చేదేంటి? వాళ్ళిద్దరూ, ఆయన అయితే 3 టర్ములు ఆయన ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు, ఈయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంక ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని పొగుడుకునే అవసరం ఏముంది? ఇక్కడ ఆ డిఫరెన్స్ మొత్తం తీసి టెక్నాలజీ ఎట్లా డెవలప్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేది, ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు. అంటే నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు ఒక్క జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పినట్టు కాదు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బుద్ధి చెప్పినట్టు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్న ఎక్కడో మీటింగ్లో అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడికి ఏం తెలుసు అని. చంద్రబాబు నాయుడికి ఏం తెలుసో నరేంద్ర మోడీ చెప్పాడు, విను కేసీఆర్. చంద్రబాబు నాయుడు హైదరాబాదుని ఎట్లా డెవలప్ చేశాడో నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు. ఒకసారి విని తెలుసుకో కేసీఆర్. ఈ రోజున హైదరాబాద్ అని చెప్తున్నావు కదా, నీ ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు అవన్నీ ఎట్లా వచ్చినాయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు, కొంచెం తెలుసుకో కేసీఆర్. ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ తెలుసుకోవాల్సిన టాపిక్సే చెప్పాడు. అది అంటే చంద్రబాబు గారిని ఎవరు పొగిడినా కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు సార్. గతంలో కూడా మనం చూసాం కదా, ఒక సభలో రజనీకాంత్ గారు హాజరై ఆయన పొగిడిన నేపథ్యంలో కూడా ఆయన గురించి నెక్స్ట్ డే నుంచి ట్రోల్స్ ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడటం గతంలో కూడా మనం చూసాం కదా. రజనీకాంత్ కూడా పాపం అప్పుడు నిజమే చెప్పాడు, ఏదో హైదరాబాద్ చాలా మారిపోయింది, నేనే గుర్తుపట్టలేకపోయాను, నేనేదో అమెరికాలో ఉన్నా అన్న ఫీలింగ్ కలిగింది, అంత మారిపోయింది హైదరాబాద్ అంటే. కడుపు మంట ఎవరికి? అక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఇద్దరికి. కేసీఆర్ మరి చంద్రబాబు నాయుడు మాట అంటే భరించలేడు, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా పాపం. చంద్రబాబు నాయుడిని ఎవరన్నా పొగిడితే వీళ్ళిద్దరికీ కడుపులో ఆ రోజు 2 ఇడ్లీ తిన్నా కానీ ఆ 2 ఇడ్లీలు అరగవు, జెల్సీలు వేసుకుంటే తప్ప వాళ్ళ కడుపు మంట చల్లారదు. అటువంటిది మరి అందరూ పొగుడుతుంటారు చంద్రబాబు నాయుడిని. ఈ రోజున ఆ క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అక్కడ అమరావతిలో పెడితే మొత్తం మీరు ఇంట్రడక్షన్లో దేశం మొత్తం మాట్లాడింది అంటున్నారు. దేశం కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నది అమరావతి గురించి. రైట్ సార్. డివిఎస్ గారు, నిన్న ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అది ఓర్చుకోలేకనో లేకపోతే ఎలాగో వక్రీకరించి అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే చంద్రబాబు గారి మీద, అంటే ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంపీల మీద పడిన ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గారు ఆ విధంగా వ్యాఖ్యలు చేశారంటారా? మీరేం చెప్తారు? అంటే ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పలేదు, అందుకే వీళ్ళకి నచ్చలేదా? ఆయన మాట్లాడింది నిజాలు.
అవి వీళ్ళకి డైజెస్ట్ కావా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాన్ని గుర్తించదు, నిజాన్ని యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ పునాదులే అబద్ధాల పునాదులు అన్నమాట. ఇప్పుడు ప్రధాని మోడీ ఏమన్నారు? ఒక రహస్యం చెప్తాను మీకు అన్నారు. ఏంటి ఆయన చెప్పిన రహస్యం? ఈ టెక్నాలజీ, ఇది పేటెంట్ నాది కాదు, ఈ టెక్నాలజీ నేను వచ్చి పెట్టింది కాదు, మేమిద్దరం సీఎంలుగా పనిచేసాం. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాకన్నా సీనియర్ ఆయన. ఎవరు? చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా. అప్పట్లోనే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. అప్పట్లోనే ఆయన ఎలా ఈ టెక్నాలజీని దీనిలో ప్రవేశపెట్టి, దీనిలో గవర్నెన్స్లో ప్రవేశపెట్టి కంప్యూటర్ల ద్వారా మీ సేవా కేంద్రాలు స్థాపించటం, లేకపోతే ఇప్పుడు ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావటం, ఇంజనీరింగ్ కాలేజీలు వందలు స్థాపించి ఇవాళ సైబరాబాద్ని నిర్మించటం, మైక్రోసాఫ్ట్ని తీసుకురావటం, ఇలాంటి అన్నిటినీ కూడా నేను మా అధికారులను అక్కడికి పంపించి అసలు ఆ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఏంటి, వాళ్ళ ఐటీ పాలసీ ఏంటి, వాళ్ళ బీటీ పాలసీ ఏంటి, వాటిని నేను అధ్యయనం చేయించాను అని ఆయన ఒక రహస్యం చెప్పాడు, ఒక నిజం బయట పెట్టాడు. అంటే ఇవాళ చంద్రబాబు ఎంత గొప్పవాడో మీకు తెలియదురా నాయన, మాకు తెలుసు అని గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి భారతదేశ ప్రధానే వచ్చి చెబుతుంటే ఇంకా వీళ్ళ కంటికి చంద్రబాబు చిన్న చేయాలన్న ప్రయత్నమా? ఎలా చూడాలో? వీళ్ళ అసూయకి అవధి లేదా? అసూయ మనిషిని దహించేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు అన్నది కాదు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు 4 times సీఎంగా ఎలా కాగలిగాడు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేయగలిగాడు? దేశంలో ఏ రాజకీయ నాయకుడికి దక్కని అద్భుత గౌరవం ఆయనకి ఎలా దక్కుతోంది? ఇప్పుడు ప్రధాని ఎన్నో రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మోడీ వాళ్ళు ఈ ఒక రాష్ట్రానికి కాదు కదా, అనేక రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మరి ఎవరిని అంత పొగడింది ఒక చంద్రబాబుని ఎందుకు పొగిడాడు? ఈయనేమైనా ఆయనకి బాకీ ఉన్నాడా? ఆయనేమైనా ఈయనకి అప్పిచ్చాడా? ఇప్పుడు ఇక్కడ మోడీ ఒక్కడే పొగిడాడా చంద్రబాబుని? నిన్నగాక మొన్న అరవింద్ పనగారియా వచ్చాడు, ఆ నీతి ఆయోగ్ చైర్మన్. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చారు, తిరుపతి కూడా సందర్శించారు, స్వామివారిని కూడా వచ్చి అరవింద్ పనగారియా ఏమన్నాడు? దార్శనికుడు చంద్రబాబు అన్నాడు. ఆయన విజనరీ లీడర్ అన్నాడు. ఏంటి ఆ 2047 ఇవ్వటం, అంతకుముందు 2020 ఇవ్వడం. విజన్ 2020 అంటే అప్పుడు ఈ నోళ్లే ఏమన్నాయి? 420 అన్నాయి. అంటే మిగతా నాయకుల కన్నా ఒక 20 ఏళ్ళు ముందు ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనని మళ్ళా సాఫల్యం చేసేలాగా కష్టపడతాడు, కృషి చేస్తాడు. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్లో కూడా ప్రధాని మీరేమన్నారు ఇంట్రోలో? భారీ ప్రాజెక్టులను ఇవాళ తొందరగా క్వాలిటీగా నిర్మించడంలో చంద్రబాబుని మించినాడు దేశంలో లేడన్నాడు. ఏంటా భారీ ప్రాజెక్టులు? ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ రాష్ట్రానికి కనక వర్షం కురిపిస్తాం. అసలు రోజుకి 1,50,000 వాహనాలు పోతాయి దాని మీద. సంవత్సరానికి నీకు టోల్ గేట్ ద్వారా, టోల్ ట్యాక్స్ ద్వారా 1000 కోట్లు వస్తుంది. ఏది? ఔటర్ రింగ్ రోడ్. సంపద సృష్టి అంటే మరి ఏంటి? ఇప్పుడు భారీ ప్రాజెక్టులను కట్టడంలో, వాటిని త్వరగా క్వాలిటీగా నిర్మించడంలో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఈ నోళ్లే ఏమన్నాయి? అవసరమా 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా? అసలు నిన్న కూడా అన్నాడుగా వడ్డే స్వామినాథరావు ఏమని, 5,000 ఎకరాలు అక్కడ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవసరమా అని అంటాడు. 40,000 ఎకరాలు భూ సమీకరణ అవసరమా అంటారు. అప్పుడు అన్నారు. ఇప్పుడు అదే శంషాబాద్ ఇవాళ 1,50,000 మంది ప్రయాణికులు, 40 దేశాలకి విమాన సర్వీసులు, సంపద సృష్టి. ఇవాళ ఆ ప్రభుత్వానికి ఎంత వస్తుంది? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల. అంటే వీళ్ళేంటి, ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అర్థం కావట్లేదు. వీళ్ళు కేవలం అబద్ధం అబద్ధం అబద్ధం. ఇందులో పొగడితే ఉంది? ఇది నిజం. వాస్తవాన్ని ఇవాళ వాళ్ళు జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరన్నమాట. ఇప్పుడు మన సత్యమూర్తి గారు దేని గురించి చెప్పారు? క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పారు. ప్రధాని రాకకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. ఏది? ఆ క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం. L&T, TCS వీళ్ళు ముగ్గురితో. IBM దేశంలోనే తొలిసారిగా IBM అంత పెద్ద
క్వాంటమ్ కంప్యూటర్ని పెడుతుంది అమరావతిలో, దేశంలోనే ప్రపంచం మొత్తం చూస్తున్నారమ్మా ఇటువైపు, అమరావతి వైపు ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఇటు వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటివి ఒక 73 రాబోతున్నాయి. ఇంకా అవి ఆపరేషన్లో ఉన్నాయి. ఒక 17 ఏమో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మన దేశంలో 17 రాష్ట్రాల్లో 43 పెడుతున్నారు. వీటన్నిటికీ ఇవాళ ఇది కేంద్రం కాబోతోంది. ఏది అమరావతి అనేది ఇవాళ ఈ మొత్తం దీనికి ఈ క్వాంటమ్ వ్యాలీ కాబోతోంది. దేశంలో ఉన్న 17 రాష్ట్రాలు ఇవాళ అమరావతి పైన ఆధారపడి ఈ క్వాంటమ్ అనలిటిక్స్ మీద రీసెర్చ్ చేస్తారన్నమాట. అంటే అప్పుడు జీనోమ్ వ్యాలీ హైదరాబాద్లో పెట్టిన ఆయన వేసిన ఆ బీజం ఇవాళ ఏమైంది, అది అసలు వరల్డ్ నీకు వ్యాక్సిన్ హబ్గా మారింది. ప్రపంచానికే వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? హైదరాబాద్ నుంచి. 70 దేశాలకు వ్యాక్సిన్ ఎగ్మోర్ట్ అవుతుందంటే అది ఎక్కడ? ఆ రోజు ఆయన పెట్టిన ఆ బీజం, ఆ జీనోమ్ వ్యాలీ. దాన్ని అప్పట్లో వీళ్ళు ఎగతాళి చేశారు. జీనోమ్ వ్యాలీయా, జీల్లర్ వ్యాలీయా ఏదేదో అన్నారు. వీళ్ళకి ఏం తెలుసు అసలు? అభివృద్ధి అంటే ఏమన్నా తెలుసా? సంపద సృష్టించడం అంటే ఏమన్నా తెలుసా? ఇవాళ మనం చూసాము శాంత బయోటిక్, లేకపోతే ఈ సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా. అరే ఫార్మా సిటీ అమ్మ, ఫార్మా హబ్, వాళ్ళ మందుల పరిశ్రమ హైదరాబాద్ బేస్. నీకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మందులు మెడిసిన్స్లో 43% హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచానికి ఎగుమతి అయ్యే మందుల్లో 50% హైదరాబాద్ నుంచి అవుతుంది. అంటే ఎంత విదేశీ మారక ద్రవ్యం ఈ ఫార్మా ఇండస్ట్రీ ద్వారా వస్తుంది, ఈ వ్యాక్సిన్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అక్కడ, అంటే అప్పటి జినోమ్ వ్యాలీ నీకు హైదరాబాద్కి గేమ్ చేంజర్ అయితే, ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అమరావతికి గేమ్ చేంజర్ అనమాట. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్నే డేటా లేక్గా చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీస్గా మారుస్తున్నారు. ఏది? విశాఖపట్నాన్ని, అమరావతిని. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం అది కట్టడానికి అది తీసుకుంది. ఐబిఎం దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. టీసీఎస్ ఈ మొత్తం భుజాన్ని వేసుకుందనమాట. ఏది? ఏ టీసీఎస్కి అయితే ఎకరం 99 పైసలకి ఇచ్చారని ఇతను అన్నాడో, ఏది ఇడ్లీ కూడా రాదనో ఏదో అన్నాడు. అంటే సెంటెన్స్ కొంచెం కరెక్ట్ చేయాలి. ఇతను అన్నాడో కాదు, ఇతను ఏడ్చాడో. జగన్మోహన్ రెడ్డి ఏడుపు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఏంటి? ఎందుకు అసలు అది? ఇంత ఏడుపు కొట్టు పార్టీని, ఇలాంటి ఏడుపు కొట్టు నాయకుల్ని ఇదే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ అంటే ఇంకో మీరు క్వశ్చన్ అడగబోయే ముందర ఒకటి, ప్రపంచం మొత్తం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ వైపు అనేది చెప్పడానికి మరి ఆ కామెంట్ చేసి వదిలితే ఈ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు కదా, అంబటి రాంబాబుకి. ఈరోజు ది న్యూయార్క్ టైమ్స్ ఏం రాసిందంటే, ఇండియా స్టెప్స్ ఇంటూ క్వాంటమ్ రేస్ విత్ ఐబిఎం అండ్ టీసీఎస్ పార్ట్నర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఏం రాసింది అంటే, ఐబిఎం టాటా కన్సల్టెన్సీ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్క్ ఇన్ అమరావతి అని రాసింది. రాయిటర్స్, అది బహుశా అంబటి రాంబాబుకి తెలియదు కానీ రాయిటర్స్ అంటే ఇంటర్నేషనల్ వార్తా సంస్థ, వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఐబిఎం అండ్ టీసీఎస్ జాయిన్ ఫోర్సెస్ టు ఎస్టాబ్లిష్ క్వాంటమ్ హబ్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది రాయిటర్స్ సంస్థ. ఫైనాన్షియల్ టైమ్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్. బహుశా అంబటి రాంబాబుకి ఇవన్నీ తెలియవు కానీ అతని కోసం కాదు, మన వ్యూయర్స్ చూడాలి కదా, చూసి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ది ఫైనాన్షియల్ టైమ్స్, ఇండియా ఎయిమ్స్ టు బికమ్ క్వాంటమ్ పవర్ హౌస్ విత్ అంబిషియస్ టెక్ పార్క్ ప్రాజెక్ట్ ఎట్ అమరావతి. అంటే మొత్తం భారతదేశం మొత్తానికి క్వాంటమ్ వ్యాలీ అనేది ఇప్పుడు మొత్తం అదొక సిగ్నేచర్ అయిపోతున్నది. అది చెప్తున్నారు వీళ్ళందరూ. ఇట్లా మొత్తం ది వెర్జ్ అనే పత్రిక, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ టు ఫ్యూచర్ ఐబిఎంస్ లేటెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్. ది ఎకనామిస్ట్, ఇండియాస్ క్వాంటమ్ క్వెస్ట్, ఏ బోల్డ్ మూవ్ ఇంటూ ది ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటింగ్. అంటే వీళ్ళందరూ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, ఈ రోజున ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, అంతర్జాతీయ వార్తా సంస్థలు
వాళ్ళందరూ ఈ రోజున అమరావతి ఎక్కడుందా అని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం చూస్తోంది ఆంధ్రప్రదేశ్ వైపు అంటోంది. అదే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. నీకు ప్రపంచం మొత్తం ఒక్కసారి చూసి ఎవరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, ఓకే ఆయనైతే చేస్తాడులే అన్న నిర్ణయానికి ప్రపంచం మొత్తం వస్తే మనం ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడుకోవడం అనేది అది ఎందుకంటే వేస్ట్, అది అంత టైం వేస్ట్. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఇంకోటి అనొచ్చు, చంద్రబాబు రాయిటర్స్ లేకపోతే ఫైనాన్షియల్ టైమ్స్ లేకపోతే న్యూయార్క్ టైమ్స్ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. ఒకళ్ళు పొగుడుకుంటున్నారు. అట్ట పొగుడుతారు. మా అన్నని పొగడలేదు. మీ అన్న జగనన్న కాలనీలో కట్టించలేకపోయాడు. మీ అన్న పొగిడారు. ఎక్కడ పొగిడారు? న్యూయార్క్ సిటీ కోర్టులో 1750 కోట్లు. హాంఫట్ కదా, అంత ముడుపులు తీసుకోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని పొగిడారు. అది కరెక్టే. అది కూడా జగనన్న కాలనీలు కట్టించలేకపోయాడు. నువ్వు ఆయన పేరు పెట్టుకొని ఈయనేదో అంటే మామూలుగా జనరల్గా జగనన్న కాలనీ ఏంటి, కనీసం వాళ్ళ నాన్న పేరు కూడా పెట్టడానికి మనస్సుకు రాలేదు అతనికి. ఇంకా సిల్లీ థింగ్ ఏంటంటే సార్, నిన్న ప్రధానమంత్రి గారు వస్తే విభజన హామీలు అడగలేదు కానీ వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తారంట అని మాట్లాడుతున్నారు. అసలు 5 ఏళ్ళు మరి వీళ్ళేం చేసినట్టు ఇప్పుడు విభజన హామీలు వాళ్ళకి గుర్తు రావడం ఏంటంటారు? అంటే వాళ్ళు అన్నీ కూలగొట్టడంలో, దళితుల్ని అరెస్ట్ చేయటంలో, ముస్లింలను వేధించటంలో, బీసీలని చంపేయటంలో, మొత్తం పౌర హక్కుల్ని కాలరాయటంలో బిజీగా ఉన్నారు కదా. వాళ్ళు మరి ఈ విభజన హామీలు ఎందుకు అడుగుతారు? వాళ్ళు నేను ఫస్ట్లో చెప్పా కదా, ఒకే షీటు టైప్ చేసిన షీటు డేట్లు మార్చి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇచ్చిన బ్యాచ్ అది. అంబటి రాంబాబు గారనే కాదు, కొంతమంది మేధావులు కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏముంది కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు ఆ ఎయిర్పోర్ట్లు, ఆ రైల్వే లైన్స్, అవుటర్ రింగ్ రూట్స్ ప్రతి రాష్ట్రానికి ఇస్తూనే ఉంటారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎందుకు తేలా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఏం ఎవరు బాలకృష్ణ డైలాగ్ గుర్తొస్తుంది. అదిగా ఇప్పుడు మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు 1,15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేశాడు. నిన్న 1,07,000 కోట్ల రూపాయలు ఇనాగ్రేట్ చేశాడు. కొన్నిటికి శంకుస్థాపన, కొన్ని జాతికి అంకితం. 1,15,000 కోట్లు, 1,07,000 కోట్లు లెక్కేసుకోమను. ఇంకేం కావాలి? ఇంకా ఏం కావాలంటే అది ఇస్తానంటున్నాడు ఆయన. అడగటానికి ఈ బ్యాచ్ వీళ్ళందరూ ఏం కావాలంటే అది ఇస్తాను, నేను సపోర్ట్ చేస్తానన్నారు కానీ నేను ఇన్ని నిధులు ఇస్తాను, ఇంత ఇస్తానని చెప్పి ఆయన చెప్పట్లేదు. నీకు 1,15,000 కోట్లు. చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఆయన ఇచ్చింది ఏముంది? బీహార్ కంటే ఇక్కడ ఎక్కువ ఏమిస్తున్నారు, బీహార్ వాళ్ళు బాగా తెచ్చుకుంటున్నారు అన్నట్టు. ఒక్కసారి అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి బీహార్ పోయిరా మనం. బీహార్లో వీళ్ళకి బీహార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళు బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని వీళ్ళు శతవిధాలుగా ప్రయత్నం చేశారు. బీహార్ బాగుపడింది, ఇప్పుడు బీహార్ బాగుపడది. అందుకని వీళ్ళ కంపారిజన్ ఎప్పుడు బీహార్ తోటే. మొత్తం అసలు వీళ్ళు ఆ వృద్ధి రేటు తీస్తే మొన్న 23-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తీస్తే బీహార్తో పోలిస్తే ఒక అట్టడుగున కింద నుంచి ఒక 2వ స్థానంలో తీసుకెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని. మొన్న మళ్ళీ కొత్త లెక్కలు తీస్తే నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చినది ఆంధ్రప్రదేశ్. ఎట్లా వచ్చింది? నువ్వు ఇచ్చే డైరెక్షన్, గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది గ్రోత్ అనేది. నీకు గ్రోతే లేదు. నువ్వు ఎంతసేపటికి వాడిని చంపటం, వీడిని చంపటం, వాడిని తీసుకెళ్ళటం, వాడిని జైల్లో పడేయటం, వీడిని జైల్లో పడేయటం, కిడ్నాపులు చేయటం, కాదంబరి జత్వాని లాంటి వాళ్ళని కిడ్నాప్ చేయటం. వృద్ధి రేటు ఇప్పుడే పడిపోయింది, సంపద సృష్టిస్తాను సీనియర్ని అని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ వద్ద అప్పుల కోసం వెంపర్లాడుతున్నాడు. ఇదేనా సీనియారిటీ అని చెప్పి కూడా ఇప్పుడు ప్రచారం. దాదాపు 7,000 కోట్ల వరకు ఆర్బీఐ దగ్గర ఇండెంట్ కూడా పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని వస్తున్నాయి సార్ వార్తలు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు గోబెల్స్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన వారసులు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడేవాడు. ఈ రోజున మంగళవారం ఆర్బీఐ వేసే సెక్యూరిటీ బాండ్ల వేలంలో
ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేస్తున్నదా లేదా ఒక్కసారి మామూలుగా చూస్తే తెలిసిపోతుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుస్తుంది. అదేం పెద్ద సీక్రెట్ కాదు. నీకు మొత్తం ఈ 10 నెలల కాలంలో నీకు ఎక్కడా కూడా వాళ్ళు ఆర్బీఐ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఏంటి ఆంధ్రప్రదేశ్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ లేదేంటి? ఏది సెక్యూరిటీ బాండ్లు వేలం వేసే లిస్టులో ఆంధ్రప్రదేశ్ లేదేంటి అని ఎదురు చూస్తున్నారు ఆర్బీఐ వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పు కోసం వెళ్ళట్లేదు. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇక్కడ కూర్చొని అప్పులు చేశారు. ఏం అప్పులు చేశారు? ఎక్కడ చేశారు? ఇక్కడ మొత్తం పక్కడబందీగా ఆర్థిక వ్యవస్థ ముందరికి నడుస్తూ ఉంటే అది చూసి ఓర్చుకోలేక అభూత కల్పనలు, అబద్ధాలు ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాలు కాదు, ఒక చిన్న విషయం కూడా అమరావతిలో మేము వచ్చాము, మమ్మల్ని పిలిచారు, మాకు అన్నం కూడా పెట్టలేదని ప్రచారం చేసిన దుర్మార్గులు వీళ్ళు. ఇంకా ప్రచారాల విషయానికి వస్తే ఇంకా బస్సుల దగ్గర బస్సులు పెట్టారు, స్కూల్ బస్సులు పెట్టారు, డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చారు, అయినా రావట్లేదని కూడా ప్రచారాలు అయితే. అసలు ఇంకొక విచిత్రం చెప్పమంటారా డివిఎస్ గారు? మొన్న అప్పుడు ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి సిద్ధం మీటింగులు పెట్టాడు కదా, ఆ సిద్ధం మీటింగులకి ఎక్కడ జనం రాకపోతే ఆ రోజున కొంతమంది సోషల్ మీడియాలో అవన్నీ డ్రోన్ షాట్స్ తీసి పెట్టారు. జనం ఎక్కడ రాలేదు, ఉత్త ఖాళీ బస్సులు అటు ఇటు తిరుగుతున్నాయని. ఆ రోజున సిద్ధం సభలకి జనం రాని విజువల్స్ని ఈ రోజున వైసీపీ వాళ్ళు అదే తీసుకొచ్చి పెట్టి ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి ఖాళీ బస్సులు వచ్చినాయని పెట్టారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రచారం చేస్తున్న విజువల్స్ అన్నీ మీ సిద్ధం సభలవి. మీ సిద్ధం సభల్లో డ్రోన్తో తీసిన మీ ఇవి విజువల్స్ అన్నీ ఆర్టీసీ బస్సులే. ఆ రోజు మీరు వాడింది ఆర్టీసీ బస్సులే. ఆ పాత విజువల్స్ మీ సిద్ధం సభలకి ఎవడూ రావట్లేదని ఎవరో అప్పట్లో ప్రచారం చేస్తే ఆ విజువల్స్ని ఇప్పుడు వాడి అమరావతి సభకి జనం రాలే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. జనం వచ్చారో లేరో అక్కడ ఫోటో చూస్తే చాలు కదా, ఫోటో చూస్తే తెలుస్తుంది. ఈ తరహాలో అన్ని అసత్య ప్రచారాలు చేసుకుంటూ మొత్తం అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ బతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్. రైట్. ఇప్పుడు తెచ్చిందంతా అమరావతిలోనే పెడుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా సార్. దానికి ఈ అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది. అలాంటప్పుడు మరి ఇప్పటి వరకు దానికి 52,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? అది సెల్ఫ్ సస్టైనబుల్ అయితే ఇప్పటికీ 53,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ 45,000 ఎకరాలు అంటున్నారు. గతంలో 2014 నుంచి 19 మధ్య ఏం నిర్మించారు? ఈ 3 ఏళ్లలో మీరు నిర్మించడానికి అంటే ఇప్పుడు తెచ్చి పెట్టేదంతా కూడా అప్పే కదా. కేంద్రం ఎక్కడైనా గ్రాంట్ రూపంలో ఇస్తుందా అని చెప్పి కూడా ఇస్తున్నానని చెప్పట్లేదని కూడా అంటున్నారు. సో ఇప్పుడు పెట్టేదంతా కూడా మరి ఇప్పటికీ 52,000 కోట్లు అప్పు చేశారా అమరావతి కోసం? ఇప్పుడు 2014-19 మధ్య 10,000 కోట్లతో ఆయన కట్టుబడులు చేశాడు, బిల్డింగులు కట్టాడు, మీ కళ్ళ ముందే ఉన్నాయి. తర్వాత వచ్చిన మీరేం చేశారు? వాటిని పూర్తి చేశారా, పాడు పెట్టారా? నీళ్లు పెట్టారు. ఏం చేశారు మీరు? 2014-19 మధ్య ఆయన సీడ్ యాక్సిస్ రోడ్ వేసాడు. మీరేం చేశారు దాన్ని? 19-14 తర్వాత వచ్చారు కదా, 24 వరకు ఉన్నారు కదా, మీరు దాన్ని తీసుకెళ్ళి హైవేకి కలిపారా? దానికి అడ్డంగా మీ కార్యాలయాలు కట్టారా? రోడ్లు తవ్వేసింది ఎవరు? చంద్రబాబా మీరా? స్టీల్ అమ్ముకున్నది ఎవరు? మీరా చంద్రబాబా? ఏ హయాంలో జరిగింది? చంద్రబాబు మీరు కట్టిన బిల్డింగులు ఏమైనా పాడు పెట్టాడా, బిల్డ్ చేశాడా? ఇప్పుడు మీరు అభివృద్ధిని ధ్వంసం చేసి మీరు మాట్లాడితే ఇంకా అదేలా? ఇప్పుడు అప్పు గురించి అడిగావు ఇందాక సత్యమూర్తి గారిని కూడా, ఏదో 52,000 కోట్లు ఏదో అంటున్నావు. ఇప్పుడు కూడా అప్పులు చెయ్యని ఇల్లే ఉంది, అప్పుకు వెళ్ళని కుటుంబం ఏది ఉంటుంది? పెళ్లికి అప్పు చేస్తావు. సెల్ఫ్ సస్టైనబుల్ అని చెప్పి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? తెచ్చిన అప్పుల్ని మీరు ఎలా ఉపయోగించారు? అప్పు తెచ్చి తాగి తిని పడుకున్నావా, ఇల్లు కట్టి బంగారం కొనుక్కున్నావా అనేది సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు తెచ్చిన అప్పును సద్వినియోగం పరిచారా, దుర్వినియోగం పరిచారా?
ఇది ముఖ్యం అన్నమాట. తెచ్చిన అప్పుతో నువ్వు రోడ్లు వేసావనుకో, ఆ రోడ్ల మీద వాహనాలు తిరుగుతాయి, అక్కడ టోల్ ట్యాక్స్ ఏదో ఉంటుంది, అక్కడ వసూళ్ళు అవుతాయి, దాని మీద పన్ను వస్తుంది, వెహికల్ ట్యాక్స్ వస్తుంది, పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ వస్తుంది, రకరకాల ఆదాయాలు వస్తాయి, ప్రభుత్వ ఖజానా నిండుతుంది. తెచ్చిన అప్పుతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మింగేశారు. 11 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచేసి నువ్వు తెచ్చినటువంటి ఆ 8 లక్షల కోట్ల అప్పులు ఏమున్నాయి? ఒక రోడ్డు వేసావా, ఓ ప్రాజెక్టు కట్టావా, పేదలకు ఇళ్ళు కట్టావా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిన్న కూడా మాట్లాడారు సత్యమూర్తి గారు. ఎంత నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? సంవత్సరానికి 7,000 కోట్ల. పెట్టే బడ్జెట్ ఏమో 2 లక్షల కోట్ల. 2 లక్షల కోట్లకు బడ్జెట్ పెట్టి నువ్వు సంవత్సరం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంత? 7,000 కోట్ల. అక్కడే అర్థమైపోవాలి అతను ఏం చేశాడో. ఇంకో ప్రశ్న ఏమడిగావు సత్యమూర్తి గారిని ఇందాక, విభజన హామీలు ఎందుకు అడగలేదన్నావు. తెలుసా అసలు మీకు విభజన హామీలు అంటే ఏంటో? ఆ ప్రశ్న వేసినాడికి తెలుసా? లేదు, ఆ ప్రశ్న గురించి మమ్మల్ని అడిగిన నువ్వు ఆలోచించావా? రాజధాని విభజన చట్టంలో లేదా? ఇప్పుడు అమరావతి అనేది విభజన హామీ కాదా? రాజధాని నిర్మాణానికి ఇవాళ 15,000 కోట్లు ఇచ్చాడు ఆయన ఫస్ట్ బడ్జెట్లో. ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పించాడు, హడ్కో నుంచి 12,000 కోట్లు ఇప్పించాడు, లేకపోతే ఏడీబీ 5,000 కోట్లు రిలీజ్ చేసింది. ఇదంతా అమరావతికి. ఏంటది? విభజన చట్టంలో ఉన్నదే క్యాపిటల్. విభజన చట్టం హామీ ఇంకేంటి? పోలవరం కాదా? విభజన చట్టం హామీ ఏంటి? పోలవరం. మనకి ఎందుకు ఇచ్చారు మన్మోహన్ సింగ్? మనం అడిగాం ఆయన్ని, ఏమని? హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చేస్తున్నారండి, మాకు రాజధాని లేని రాష్ట్రంగా మమ్మల్ని ఇలా వదిలేస్తే అలా, ఇది అసమాన విభజన అని అందరూ ప్రతిఘటిస్తూ ఉద్యమాలు చేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేశారు? మనకి పోలవరం నేనే కడతానన్నాడు, నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నానన్నాడు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం మేము కట్టి మీకు ఇస్తాం, మీకు అది జీవనాడి, మీకు అగ్రికల్చర్ ఇవాళ కనక వర్షం కురుస్తుంది, రైతులు మొత్తం మీకు అసలు సస్యశ్యామలం అవుతుంది మీ ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ అవుద్దని చెప్పారు. విభజన హామీ కాదా పోలవరం? విశాఖ స్టీల్ ప్లాంటు ఇవాళ ఏంటి? రైల్వే జోన్ శంకుస్థాపన చేశాడా లేదా మోడీ? మొన్న వచ్చారు కదా విశాఖపట్నం. మొన్న మోడీ ఎందుకు వచ్చారు? దేని శంకుస్థాపనకు వచ్చారు? రైల్వే జోన్ అనేది విభజన హామీ. ఇంకా మరి విభజన హామీల గురించి పట్టించుకోవడం అంటే మీరు పట్టించుకోవాలా? ఏది? రైల్వే జోన్ గురించి నువ్వు పట్టించుకోలేదు, రాజధానిని నాశనం చేశావు, పోలవరాన్ని పండబెట్టావు, కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా 33 మంది ఎంపీలను అమ్మేసుకున్నావు నీ కేసుల కోసం, నీ బెయిల్ కోసం. నువ్వు 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నావంటే ఈ 33 మంది ఎంపీలు గంపగుత్తగా రాసి ఇచ్చావా? అరే నీ తమ్ముడి మీద కేసులు నువ్వు ఇవాళ రాకుండా అవినాష్ రెడ్డిని బయట ఉంచడం కోసం, నువ్వు బయట ఉండటం కోసం, ఎవరి కోసం? రాష్ట్రం కోసమా? నువ్వు 5 ఏళ్ళు పనిచేసింది నీ సొంతం కోసం, నీ అక్రమ సంపాదన కోసం, నీ అవినీతి కుంభకోణాల కోసం, మొత్తం మీ గ్యాంగ్ అంతా దోచేయటం కోసం. ఇవాళ ఏంటి? రాష్ట్రం కోసం ఇవాళ కట్టుబడిన పార్టీలు 3 కూడా, అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఇవాళ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా మనం చూసాం. నిన్న ఒక్కరోజే నీకు దగ్గర మరి 59,000 కోట్లు 60,000 కోట్లు మరి శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. నువ్వు తేలేకపోయావే రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ సంవత్సరం అయినా రైల్వే బడ్జెట్ 5,000 కోట్లు తెచ్చాడా? ఏం తెచ్చాడు కేంద్రం నుంచి ఆయన? కేంద్రం దగ్గరికి వెళ్ళటం, తలకాయ ఉంచుకోవటం, అప్పుడు చేతులు కట్టుకోవటం, మెడ వచ్చేయటం. అంతకుముందు ప్రచారంలో ఏమని చెప్పాడు? కేంద్రం మెడలు ఉంచుతా అన్నాడు. నీ మెడలు వంగిపోయాయి. అండ్ ఫైనల్ ఇంకొకటి సార్, ఇంకొక చిన్న ఇదేంటంటే యాడ్ డివిఎస్ గారు చెప్పిన దానికి, నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి వీళ్ళందరికీ అర్థం కావడానికి తెలుగులో చెప్పింది, మేము ఇచ్చే డబ్బులన్నీ కూడా మేము ఎక్స్టర్నల్ బారోయింగ్స్ తెస్తామా, ఎక్కడి నుంచి తెస్తామో అదంతా రాష్ట్రానికి గ్రాంట్గా ఇస్తున్నాము, అంటే ఫ్రీగా ఇస్తున్నాము, వాళ్ళు తిరిగి కట్టక్కర్లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు, ఆ రాష్ట్రం కట్టే పరిస్థితుల్లో లేదు అని మాకు తెలుసు కాబట్టి మేము ఉచితంగా ఇస్తున్నామనే చెప్పింది.
ఆమె తెలుగులో చెప్పిన అర్థం కాకుండా ప్రతిసారి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వచ్చి అంత అప్పు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ కర్మ ఎవరేం చేయలేరు. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు, అందులో తిరుగులేదు. అదే జరుగుతున్నది ఇక్కడ. అంటే నిర్మలా సీతారామన్ గారు గ్రాంట్ రూపంలో ఇస్తామని కేంద్రం ఇచ్చేవి చెప్పారు, కానీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేవి మాత్రం అప్పు రూపంలో ఇస్తున్నవే కదా. ఏదో చంద్రబాబు గారు ముఖం చూసి ఇస్తున్నట్టు. చంద్రబాబు గారు ఎప్పటి నుంచో అలవాటే ఆర్బీఐకి వెళ్ళడం, చంద్రబాబు గారు వచ్చారంటేనే అప్పు కోసం వచ్చారని చెప్పి. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్రం తీసుకొని రాష్ట్రానికి ఇచ్చేస్తున్నది. దానికి పూచీకత్తు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఒకటి, కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా అమరావతిలో అంటే ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటానికి, ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. హడ్కో లోన్ ఇస్తున్నది. ఈ హడ్కో లోన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇప్పిస్తున్నది. ఈ లోన్లు ఈ ఓవర్సీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, వాళ్ళకి లోను తీర్చడం ఎట్లాగ అంటే మన దగ్గర ఉన్న ఈ డెవలప్డ్ ల్యాండ్స్ ఆ డబ్బుల్ని తీరుస్తాయి, ఆ లోన్ని తీరుస్తాయి. అంతే తప్ప ఇక్కడ మొత్తం ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది తప్ప ప్లాన్ లేకుండా ఎక్కడా జరగట్లేదు. చట్ట ప్రకారం జరుగుతున్నది. ఇక్కడ అప్పులు ఏవి, కొత్త అప్పులు ఏవి తీసుకురావటం లేదు. జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో చేసే ఆరోపణలు తప్ప ఇక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం మీద అప్పులు రుద్దే ప్రయత్నం ఏమీ లేదు. అటువంటి ప్రయత్నం అటువంటివి చెయ్యడు ఆయన. చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చెయ్యడు. ఇక్కడ అప్పు నాకు ఎంత స్తోమత ఉందో నేను అంత అప్పు తెచ్చి ఆ అప్పుని సద్వినియోగం చేస్తాను అనేదే చంద్రబాబు నాయుడు పాలసీ. అదే అర్థం చేసుకోవాలి. వీళ్ళు చెప్తున్నట్టు ఎక్కడ జరగట్లా. వీళ్ళు వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు ఇక్కడ అప్పులు తీసుకొచ్చేసి అక్కడ పెట్టి మొత్తం అంతా దాన్ని అంతా రాష్ట్ర ప్రజల మీద రుద్దటం, ఇటువంటి పనులు చేసేది జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు కాదు. మీరు కావాలంటే చూసుకోండి. తలసరి ఆదాయం పెరుగుతున్నది, వృద్ధి రేటు పెరుగుతున్నది. ఎట్లా పెరుగుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ రేటు బాగా పెరిగిపోతున్నదా ఆంధ్రప్రదేశ్లో అంటే ఆ బొత్స సత్యనారాయణ చెప్పాడు, మేము బాగా పిల్లలకి ఎక్కువ చదువు చెప్పిస్తున్నాం, అందుకని నిరుద్యోగులు పెరుగుతున్నారు అని చెప్తాడు. చదువుకుంటే నిరుద్యోగం వచ్చేకాడికి చదువు ఎందుకయ్యా? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి, అది నీ పని. నీకు అది చేత కాలేదు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు, అసలు యూత్ అంతా కూడా ఆలోచించాలి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏంటి? అది చిన్నది, మీరందరూ పారిశ్రామికవేత్తలు కావాలని చెప్తున్నాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్కు వస్తేనే గొప్ప అనుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏముంది, వాళ్ళకి కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. అది కాదు, మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎంటర్ప్రెన్యూర్గా కావాలని చెప్తున్నాడు ఈయన. అది విజన్ అంటే. ఇది దౌర్భాగ్యం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చెప్పేది. అందుకని ఇక్కడ అప్పులు ఇవన్నీ నిర్మలా సీతారామన్ క్లియర్గా తెలుగులో చెప్పినా అర్థం కాకపోతే వీళ్ళని ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు బాగు చేయలేడు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కొత్త ప్రాజెక్టులు కొత్త దీంతో కలకలలాడిపోతున్నది. కడుపు మంట వీళ్ళకి, అందుకని వీళ్ళకి కడుపులో రగిలిపోతూ ఉన్నది.